హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకి కోనసీమ స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? చిక్కటి కోనసీమ స్పెషల్ చేపల పులుసు. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందు వెడల్పాటి బాండ్లు తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని 5 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేయించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత 1 కప్పు టమాటా పేస్ట్ని కూడా వేసుకొని 5 నిమిషాలు వేయించుకోండి. ఈ మసాలాలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని 1/2 లీటర్ వాటర్తో గుజ్జు తీసి పెట్టుకోండి. ఆ గుజ్జుని ఈ మసాలాలలో వేసి బాగా కలుపుకోండి. ఇంకొక 1 లీటర్ వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి. హై ఫ్లేమ్ మీద పులుసుని మరిగించుకోండి. ఇలా మరిగే స్టేజ్లో ఉన్నప్పుడు చేప ముక్కలు తీసుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకోండి. ఈ డిష్కి వేరే మసాలాలు ఏమీ కూడా అవసరం లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. నీచు వాసన అనేది కూడా ఉండదు. పులుసు 10 నిమిషాలు మరిగాక కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోండి. పులుసు చిక్కబడి నూనె పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ స్పెషల్ చిక్కటి చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.